ఎస్, వెల్కమ్ బ్యాక్. చర్చ కొనసాగుతుంది. ఇవాటి చర్చలో పాల్గొన్నారు ఇలపావులు మురళీమోహన్ రావు గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఎస్ వీరయ్య గారు. ఈ ముగ్గురితో చర్చను కొనసాగిద్దాం. ముఖ్యంగా ప్రధాన వార్త, అన్ని దినపత్రికల్లో నిన్న వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఆ వార్తను అన్ని దినపత్రికలు హైలైట్ చేశాయి. పక్షం రోజులుగా తెలంగాణలో సాగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు మరుపురాని సమాపన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం చేయని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం తెలంగాణలో అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను తన మీద వేసుకుంది. ప్రారంభ సభలో, ముగింపు సభలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ముక్కోటి తెలంగాణను ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఒక్కటి చేశారు. మురళీమోహన్ రావు గారు, మనం ఇవాళ ఒక జాతీయ స్ఫూర్తి అంటే ఒక తెలంగాణను చూసి అనుకోకూడదు. ఏ దేశ చరిత్రలో అయినా సరే 25, 50, 60, 75, 100 ఇవి ల్యాండ్ మార్కులు అంటారు వీటిని. ఈ ల్యాండ్ మార్కుల్ని చాలా ఘనంగా జరుపుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఆ కాలంలో మనం జీవించి ఉండడం అనేది మన అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే నెక్స్ట్ సెంచరీకి మనం ఉండడం చెప్పలేము. సో ఈ 75 అనేది చాలా గొప్ప విశేషమైన కదా. నేను అనుకున్నాను దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అంటే వీళ్ళు దేశభక్తి గురించి లెక్చర్స్ ఇస్తారు కదా రోజు, దేశభక్తి మా పేటెంట్ అంటారు కదా. సో వీళ్ళు ఏమన్నా దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారేమో అని ఆశపడ్డా. కానీ ఎర్రకోట మీద జెండా హాయిస్ట్ చేసిన తర్వాత రాష్ట్రపతి రాత్రి సాయంత్రం ఎట్ హోమ్తో అయిపోయింది. బీజేపీ అనేది ఇక పట్టించుకోలేదు దాన్ని. కానీ అందుకు భిన్నంగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ సర్కార్ కేసీఆర్ గారి నాయకత్వంలో 15 రోజుల పాటు ఏకంగా ఎందుకంటే ఈ వజ్రోత్సవాలు అనేవి కలకాలం గుర్తుండిపోవాలి, ముందు తరాలకు కూడా తెలియాలి. అంటే ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న పిల్లలకి వాళ్ళు ఇంకో 50 ఏళ్ళు బతుకుతారు అనుకున్నా కూడా 50 ఏళ్ళ కూడా వాళ్ళు స్మరించుకుంటారు. అంటే మా చిన్నప్పుడు కేసీఆర్ అనే ఒక ముఖ్యమంత్రి 15 రోజుల పాటు ఘనంగా చేశారు అని గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటివి చేయాలి. కానీ దురదృష్టం కొద్దీ మన బీజేపీ ప్రభుత్వం అలాంటివి పట్టించుకోలేదు. అదృష్టం కొద్దీ కేసీఆర్ గారు ఆ ఆలోచన వచ్చింది, ఆయనకి మహత్తరమైన ఆలోచన వచ్చింది. దాన్ని దిగ్విజయంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు చేశారు. ముగింపు ఉత్సవాలు నిన్న చాలా ఆర్భాటంగా. ఇంకోటి ఈ వందే మాత్రం, జాతీయ గీతం ఇవన్నీ కూడా స్వాతంత్ర ఉద్యమంలో చాలామందికి ప్రేరణ ఇచ్చినాయి, స్ఫూర్తి ఇచ్చినాయి. ఆ పాటలు విని ఉద్యమంలో దూకిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మళ్ళీ మొన్నగా ఫస్ట్ టైం నేనైతే నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. మొన్న 16వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది, 1.25 లక్షల మంది ఎక్కడి వాళ్ళు అక్కడ అయిపోయి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ దృశ్యం అనేది, ఈ ఘట్టం అనేది ఒక్క తెలంగాణలో మాత్రమే సాధ్యమైందంటే దేశభక్తిని ఎవరికి ఉందో మీరు ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారికి ఈ విషయంలో నేను మనస్ఫూర్తిగా అభినందన చెప్తున్నాను. వారి నాయకత్వంలో ఇలాంటి ఇంకా మంచి పనులు, ఇంకా జనం ఉంచుకునే పనులు వారు చేస్తారని చెప్పి నేను వారిని ఆశిస్తున్నాను. ఎస్ వీరయ్య గారు, నమస్కారం, గుడ్ మార్నింగ్. మీరు 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరిగినాయి. ఒక్కసారి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఒకసారి రివ్యూ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరిగాయంటే ఏం చెప్తారు? ఒకటి, ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాం. భారతదేశం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి అన్ని రాష్ట్రాలు కలయికగానే దేశం ఉంది. ఢిల్లీ పెత్తనంతో మొత్తం దేశం నడిచే పరిస్థితి ఉండదు. అందుకని దేశంలో పౌరులందరూ ఈ దేశ స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటే తప్ప భారతదేశంలో మనం సాధించుకున్న రాజకీయ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలన్నా లేదా భవిష్యత్తులో మరొక ముందడుగు వేయాలన్నా అది అవసరం. అందులో భాగంగానే అది జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా తామున్నటువంటి రాష్ట్రాల్లో ఆ స్ఫూర్తిని కొనసాగించేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఉండాలి. ఆ ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది, అది మంచి విషయం. అయితే మరి బీజేపీ ఎందుకు చేయలేదు అనే ప్రశ్న మిత్రులు రేజ్ చేశారు. బీజేపీ ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉంది, రెండో వైపు జాతీయ పార్టీ అత్యధిక రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నటువంటి పార్టీగా బీజేపీ ఈ వజ్రోత్సవాలను ఆజాదీగా అమృత్ మహోత్సవం అని చెప్పేసి ముద్దు పేరు ప్రచారంలో పెట్టడం తప్ప ఆచరణలో కింది స్థాయి నుంచి స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని ఎందుకు ఆ స్ఫూర్తి నింపేటువంటి ప్రయత్నం చేయలేదు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎన్నికల ప్రయోజనం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం ఆజాదీగా అమృత్ మహోత్సవం అని చెప్పేసి ప్రధానమంత్రి అనొచ్చు, కానీ స్వతహాగా ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం.
ఆర్ఎస్ఎస్ జాతీయోద్యమ కాలంలో 1925లో పుట్టింది, కానీ స్వాతంత్ర్యోద్యమంతో అణుమాత్రం సంబంధం లేదే ఆర్ఎస్ఎస్. ఎస్ పైగా ఆనాటి ఆర్ఎస్ఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి దాన్ని ప్రారంభించినటువంటి హెడ్గేవార్ కానీ, ఆ తర్వాత చీఫ్ గా వచ్చినటువంటి గోల్వల్కర్ కానీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనవద్దు అని చెప్పేసి బహిరంగంగా చెప్పిన వాళ్ళు. ఎస్ ఎస్ పైగా బ్రిటిష్ వాళ్లకు సహకరించిన వాళ్ళు. ఈ చరిత్ర ఉన్నది వాళ్ళ ఆర్ఎస్ఎస్ కి. మరి ఆర్ఎస్ఎస్ వారసులుగా ఆర్ఎస్ఎస్ రాజకీయ వ్యవస్థ సంస్థగా ఉన్నటువంటి బీజేపీ సహజంగానే ఎన్నికలకు వాడుకునే ప్రయత్నం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం తప్ప దేశభక్తి లేకపోతే సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తి, తెల్లదొరల వ్యతిరేక స్ఫూర్తి ఇవన్నీ కూడా ఈ రోజు మనం బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ రోజు బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా జనం పోరాడితే ఈ రోజు అమెరికా తెల్లదొరల పాదాల దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రధానమంత్రి జాతీయోద్యమ స్ఫూర్తిని ఏ విధంగా ముందుకు తీసుకుపోగలరు? అది అయ్యే పని కాదు. ఎంత దౌర్భాగ్యం అంటే గాంధీని చంపిన గాడ్సేని కొలవడం, గాడ్సేని తరించడం, ఇంతకంటే అధ్వానం, ఇంతకంటే ఘోరం ఉంటుందా వీరయ్య గారు? కరెక్ట్. ఇప్పుడు గాంధీని చంపినటువంటి గాడ్సే ఒక పెద్ద నేరస్తుడు, దేశంలోనే ప్రజలు ఈసడించుకునేటువంటి వ్యక్తి అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ అలాంటి గాడ్సే ఈ రోజు గురువు ఎట్లా అవుతున్నాడు, అలాంటి గాడ్సేకు ఈ రోజు వీళ్ళు భక్తులు ఎట్లా అవుతున్నారు? బీజేపీ ఎంపీలు బహిరంగంగా గాడ్సేని పూజిస్తామని చెప్పే పరిస్థితి. ఈ స్థితి వచ్చిన తర్వాత అలాంటి సందర్భాల్లో నోరు మెదపడినటువంటి ప్రధానమంత్రి ఈ రోజు జాతీయోద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాడు, ముందుకు తీసుకుపోతారు అని అంటే సహజంగానే ఎవరు నమ్మశక్యంగా ఎస్. శ్రీనివాస్ గారు నమస్కారం. మొత్తం తెలంగాణ అంతా ఒక్కటిగా నిలిచింది. నిజంగా కూడా వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ ఇంత ఘనంగా జరిగాయా అని చెప్పుకునే విధంగా ఉంది. అంటే తెలంగాణలో మా తరం, మా జనరేషన్కు అందరికీ తెలంగాణ ఉద్యమంలో స్వతంత్ర పోరాటాలుగా ఉద్యమం చేసిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో మా అనుభవంలో ఉన్నది. స్వతంత్ర కోసం పోరాటం చేసిరు స్వతంత్ర సమరయోధులు అని చెప్పి మేము పుస్తకాల్లో సిలబస్లో చూడడం, పేపర్లో చూడడం తప్ప మా స్వతహా ఎక్కడ చూసినా ఆ ఫీలింగ్ పెద్దగా ఎప్పుడు రాలేదు. ఇవాళ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లగారి నుంచి మొదలుకుంటే పెద్ద వృద్ధిని వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక దేశభక్తిని తనలో ఆహ్వానించుకొని ఎట్లయితే మన ఆచారాలను ఇంట్లో పండుగను ఎట్లయితే మనం సెలబ్రేట్ చేసుకుంటామో ఆ విధంగా ప్రజలందరినీ ఇవాళ భాగస్వామ్యం చేసి ఇవాళ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక ఫీలింగ్ను ఇవాళ ప్రతి తెలంగాణ పౌరునికి కల్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. వారికి తెలంగాణ ప్రజలందరూ కూడా వారికి రుణపడి ఉంటారు. ఎందుకంటే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక సంతోషాన్ని, ఒక ఫీలింగ్ను దీని ద్వారా జాతీయ స్ఫూర్తిని నాయకుడు ఇవాళ కేసీఆర్. గ్రామీణ తెలంగాణలో ప్రతి ఇంటిపై జెండా ఎగిరింది. ప్రతి అంటే 5 పిల్లల నుంచి 70 వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు జెండాలు ఫ్రీగా ఇచ్చారు. అంటే కేసీఆర్ గారిలో కూడా జాతీయత బాగుంది కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఇవాళ మూవర్ల జెండాలు ఇవాళ పంపిణీ చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. నిజంగా నరేంద్ర మోడీ కనుక చిత్తశుద్ధి ఉంటే దేశంలో సపరేట్ బడ్జెట్ పెట్టచ్చు కదా. 70 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా దేశం మొత్తం మీద ప్రతి ఇంటికి మేము పంపిస్తామని ఒక నిర్ణయాన్ని భారత క్యాబినెట్ తీసుకున్నదా? వాళ్ళకి ఎందుకంటే పేరుకే అట్లా ప్రకటించడం, భారం అంతా రాష్ట్రాల మీద వేయడం అనేది అది బీజేపీ నాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి వెనుతో పెట్టిన విత్తని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంకోటి పట్టింది, గాంధీ సినిమాని అటెన్బరో 42 ఏళ్ళకని తీశాడు సినిమాది. అప్పుడు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ తరం పిల్లలకు అసలు తెలియదు ఆ సినిమా గురించి. అంటే ఇప్పుడున్న 20 ఏళ్ళ పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలకు అసలు సినిమా గురించి తెలియదు. అటువంటి పిల్లలకి దాదాపు 20 లక్షల, నిన్న సోమేష్ కుమార్ గారు చెప్తున్నట్టున్నారు, 20 లక్షల మంది పైగా గాంధీ సినిమాను ఫ్రీగా చూపించారు. చాలా గ్రేట్ కదా అనేది. ఇంతకంటే ఉద్యమ అంటే దేశభక్తి రంగానికి పోయటం అంటే ఇదే. మరి వీరయ్య గారు ఇంకొక ముఖ్యమైన వార్త అన్ని పేపర్లు తిరిగేసిన నేషనల్ మీడియా కూడా, స్టేట్ మీడియా కూడా హైలైట్ చేసింది. ఢిల్లీలో మరో ఏకనాథ్ షిండేను పుట్టించారు. సీఎం చేస్తాం, సిబిఐ ఈడీ కేసులు ఎత్తేస్తాము, మీరు ఆపును చీల్చి మా పార్టీలోకి రండి అని సిసోడియాకు ఒక గ్రేట్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇదేనా బీజేపీ నీతి? మహారాష్ట్ర తర్వాత ఇంకొక రాష్ట్రం తర్వాత మళ్ళీ ఢిల్లీ కాన్సన్ట్రేషన్. మీట్లో ఉన్నారు వీరయ్య గారు, మీట్లో ఉన్నారు. లేదే, నేను ఓపెన్ గానే ఉన్నా. ఐఎమ్ గెటింగ్ మాట్లాడు. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రాన్ని టార్గెట్ చేయటం, బీజేపీలో కలుపుకోవటం, ఇక తనను విమర్శించేటువంటి, తనతో విభేదించేటువంటి ప్రభుత్వాలు లేకుండా చేసుకోవడం టార్గెట్గా ఈరోజు మోడీ ప్రభుత్వం పౌలు గడుపుతోంది. మనం చూస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీ వంతు వచ్చినట్టుంది. ఇప్పుడు కేసులు పెట్టారు. ఓకే, కేసులు పెట్టారు, కేసులు న్యాయస్థానంలో తేల్చుకోవచ్చు కదా. వాళ్ళు కూడా చెప్తున్నారు ఇవన్నీ అక్రమ కేసులు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు.
న్యాయస్థానంలో తేల్చుకునేటువంటి పని చేయకుండా కేసులు పెట్టిన వాళ్ళు ఇక మధ్యవర్తులను పంపించి నువ్వు బీజేపీలో చేరితే కేసులు ఎత్తేస్తావు, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి అంటున్నారంటేనే ఈరోజు వాళ్ళు ఏ స్థాయికి దిగజారుతున్నారో మనకు అర్థమవుతాం. అంటే స్పష్టంగా కేసులు పెడతాం, ఈడీని ప్రయోగిస్తాం, సిబిఐని ప్రయోగిస్తాం, మిమ్మల్ని ఇరికిస్తాం, జైలుకు పంపిస్తాం. అవి వాటి నుంచి మీరు తప్పించుకోవాలి అని అంటే బీజేపీలో చేరాలి, బీజేపీ అంట కాగాలి, బీజేపీకి మీరు తోడ్పడాలి. ఇక ఇంతకంటే బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ ఇంకేముంటాయి? ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, జాతీయ పార్టీ, దేశభక్తి అని పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇట్లాంటి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ను అనుసరించడం అంటే ఎంతటి నేరపూరితమైన చర్య. అంటే నేరస్తులే పరిపాలిస్తున్న దేశంగా ఈరోజు ఈ భారతదేశ పరిస్థితి వచ్చింది. ఎందుకు మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి, బాధపడాల్సిన పరిస్థితి? ఈ స్థితి నుంచి మనం ఎంత తొందరగా బయటపడతామా, ఎట్లా బయటపడతామా, బయటపడే మార్గం వెతుక్కోవాల్సినటువంటి స్థితిలో ఈరోజు భారతదేశ పౌరులందరూ ఉన్నారనేది స్పష్టం. ఈరోజు సిసోడియా స్పష్టంగా చెప్తున్నాడు, నా దగ్గరికి మధ్యవర్తులను పంపిస్తున్నారు, నేను భయపడేది లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. బహుశా ఖచ్చితంగా అవి దొంగ కేసులు అయి ఉంటాయి. అందుకే ఆయనకు అంత ధైర్యం వచ్చింది, ఏం చేసుకుంటావో చేసుకోమని. కొంతమంది లొంగిపోయిన వాళ్ళని చూసినాం కదా మనం, ఏదో ఒక చిన్న లోటుపాట్లను పట్టుకొని పెద్ద చేసి లోపలికి తోసే ప్రయత్నంలో లొంగిపోయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈయన లొంగిపోకుండా ఖచ్చితంగా నిలబడుతున్నాడు అంటే ఆ కేసులు కూడా అబద్ధమై ఉంటాయి. అది స్పష్టంగా కనిపిస్తాం. మురళి గారు ఆడియో రికార్డు కూడా ఉందని చెప్పారు, ఇద్దరు మధ్యవర్తి పంపించారు. సరే ఓకే, మీకు మద్యం కేసు ఉంటే ఉండొచ్చు, విచారణ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఏమైనా చేయండి. సిసోడియా గారు చెప్పిన మాటలు నమ్మటానికి మనకున్న ఆధారం గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం, తెలుగుదేశం పార్టీ నుంచి 4 ఎంపీలని వాళ్ళు ఈ సిబిఐ ఈడీలు పంపించి వేటాడి వేధించి నెక్స్ట్ డే పార్టీలో చేర్చుకొని కండువా కప్పేశారు. ఇక వాళ్ళు పవిత్రులు అయిపోయారు, గంగా అయిపోయారు. అలాగే ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రులు ఒక కేసులు పెట్టారు, మహారాష్ట్రలో చాలా మంది కేసులు పెట్టారు, నారాయణ రాణే మీద కేసులు పెట్టారు. వీళ్ళంతా బీజేపీలో చేరిపోయిన తర్వాత ఇక వాళ్ళ మీద ఏ కేసులు లేవు, ఏ ఈడీ వాడు వంటికి వెళ్ళలేదు. సో దీన్ని బట్టి చూస్తే, బీజేపీ చరిత్రను బట్టి చూస్తే ఖచ్చితంగా మన పెద్దలు వీరయ్య గారు చెప్పినట్లు ఇవన్నీ దొంగ కేసులు. ఇవన్నీ లేకపోతే ధైర్యంగా నిలబడ్డు, నేను తల నరుకుంటా కానీ తల వంచను అన్నాడు ఆయన. ఇన్ని ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన నిర్దోషిని మనం నమ్ముతాం. కానీ న్యాయస్థానం తేలుతాయి ఇవన్నీ. కాకపోతే ఏంటంటే వేధించడానికి ప్రస్తుతానికి దర్యాప్తు సంస్థను వాడుకునే జబ్బు అనేది బీజేపీకి మొదటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ఇంకోటి షిండే విషయం చెప్తున్నాం. ఆయన ప్రతి రాష్ట్రంలో మేము షిండేని సృష్టిస్తాము, ప్రతి రాష్ట్రాన్ని మేము జయిస్తామన్నట్టుగా ఏదో అలెగ్జాండర్ మాట్లాడినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మనకు ఆధారాలు కూడా చూసాం, మహారాష్ట్రలో ఎట్లా వాళ్ళు గోల్మాల్ చేశారు, అలాగే కర్ణాటకలో, గోవాలో 7 రాష్ట్రాల్లో అధికారం మెజారిటీ లేకపోయినా సరే ప్రభుత్వాన్ని కబళించేశారు వాళ్ళు. సో ఆ చరిత్ర వాళ్ళు ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ పని చేసే ఉంటారు, అందరూ డౌటే లేదంటూ. శ్రీనివాస్ గారు, ఎడిపోతుంది ప్రజాస్వామ్యం? పరాయి పార్టీలు చీల్చే కుట్ర, వితిన్ ది పార్టీలో చీల్చి మిమ్మల్ని సీఎం చేస్తా అని ఆఫర్ చేయడం. భారతీయ జనతా పార్టీ ప్లాన్ ఏంటంటే, ఇవాళ చైనాలో కానీ, చైనాలో ఎట్లుంటుంది, ఏకకేంద్ర ప్రభుత్వం, ఒకటే పార్టీ సిస్టమ్ ఉంటుంది. అట్లా వాళ్ళు భారతదేశంలో కూడా ఒకటే పార్టీ కుట్రలో భాగంగానే ఇవాళ భారతదేశంలో విభిన్న రాష్ట్రాల్లో విభిన్న భాషలు ఉన్న ఈ దేశంలో భిన్న మతాల వాళ్ళు, భిన్న భాషల వాళ్ళు మాట్లాడే రాష్ట్రంలో ఎవరికి వారు స్వతంత్రంగా తమ హక్కుల కోసం తమ ప్రాంతం వాళ్ళు పరిపాలించుకునే ఉద్దేశంతో ఈ సమైక్య స్ఫూర్తితో రాజకీయ పార్టీలు వచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ స్వతహాగా సొంత ఎజెండాతో వాళ్ళు పరిపాలన ముందు తీసుకెళ్ళి ప్రజలను బాగు చేస్తుంటే ఇవాళ గిట్టని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క రాష్ట్రాన్ని చీల్చి ఇవాళ భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకోవడము, లేదా వాళ్ళ దారిలో వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడానికి ఒక దౌర్జన్యపూరితంగా కేసులు పెట్టి ఇరికించి ఇట్లా బ్లాక్మెయిల్ చేసే కుట్రను ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇస్తూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఒక్కొక్కరు మహారాష్ట్రలో అదే చేశారు, బీహార్లో అదే ప్రయత్నం చేయాలని చూసి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళైనా స్వచ్ఛంగా జాతీయోద్యమంలో పాల్గొన్న, స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీని జన్ చెప్పించుకుంటున్నారా? వాళ్ళకి ఆ స్ఫూర్తిలో వాళ్ళకి ఎంతసేపు ఎక్కడ అవినీతి పార్టీలు ఉన్నారు, వాళ్ళు కండువా కప్పాలనే ఎజెండా తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ పార్టీలో ఉన్న స్వచ్ఛమైన వాళ్ళు ఈటల రాజేంద్ర గారు హుజరాబాద్లో ఆయన భూముల కుంభకోణం ఉన్నది, అతనికి కండువ కప్పింది. అసలు ఆయన ఆ సిద్ధాంతానికే, ఆయన వ్యక్తిత్వానికి అది వ్యతిరేకమైన పార్టీ బీజేపీ. అయినా పార్టీలో జాయిన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడంటే ఆ క్రియేట్ చేసుకున్న నాయకులు బీజేపీ నాయకులు. రాజగోపాల్ రెడ్డి గారు బ్యాంకులు కూడా లోన్లు తీసుకొని బ్యాంకులు ఎగ్గొట్టిరు. ఈడీలు ఆయన ఎంబడి పడితే ఆయన పోయి వాళ్ళ బీజేపీలో జాయిన్ అయ్యాడు. కాంట్రాక్టుల కోసం ఈడీ కేసు నుంచి తప్పించుకోవడానికి
వాళ్ళు బలవంతంగా జైన్ చెప్పించుకుని నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బ్యాంకులను మోసం చేస్తున్న నాయకుల మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకునే అధికారం అవకాశం వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉన్నది. ఆ పని చేస్తున్నారు చెప్పండి. ఎంతమంది పైన ఈడీ కేసులు ప్రూవ్ చేసి చెప్పండి. చేయాలి కదా. నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే రాజగోపాల్ రెడ్డి వెంబడి పడి జైల్లో వేయాలి. ఆ పని చేసిరా. సుజనా చౌదరి గారు బ్యాంకులో మోసం చేశారు. పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ల కాంట్రాక్ట్లు తీసుకున్నారు, నేషనల్ హైవేస్ కాంట్రాక్ట్లు తీసుకున్నారు. వాటి అన్నింటి పనులు చేయలేక చేయకుండా చేసినట్టుగా లోన్లు తీసుకొని బ్యాంకులో ఎగ్గొట్టారు. సుజనా చౌదరి గారిని అరెస్ట్ చేసిరా చెప్పండి. వాళ్ళు వాటి ఈడీ కదా. మరి ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే ఎక్కడ అవినీతి పనులు ఉన్నారని చెప్పి ఈడీ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ పార్టీ చేసుకునే కుట్ర. సిబిఐ ఈడీలను ఇంత పచ్చిగా ఇంత నీచంగా వాడుకుంటున్నది బీజేపీ ప్రభుత్వం. నిజంగా కూడా దీన్ని ఎట్లా చూస్తారు? అదేవిధంగా ఢిల్లీ సర్కార్పై, ముఖ్యంగా కేజ్రీవాల్ను మోదీ సర్కార్ ఎందుకు టార్గెట్ చేసిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు 75-76 ప్రాంతంలో ఇందిరాగాంధీ చేసినటువంటి పనులన్నీ చూసాం మనం. ఎమర్జెన్సీ పేరుతో ప్రతిపక్షాలను వేటాడిన తీరు, కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకున్న తీరు, పచ్చి నియంతృత్వ పోకడలు పోయిన తీరు చూసాం మనం. ఇప్పుడు కాంగ్రెస్ను మించిపోయింది మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ను మించిపోయింది. కాంగ్రెస్ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నది. అది ఇప్పుడు ఆందోళనకరమైన విషయం. ప్రజలు అనుకున్నారు కాంగ్రెస్ కంటే భిన్నమైన పరిపాలన ఇస్తుంది అనుకున్నారు. కానీ కాంగ్రెస్ను మించినటువంటి అవినీతి, కాంగ్రెస్ను మించినటువంటి నియంతృత్వం వైపు పోతా ఉంది. దాని పర్యవసానమే ఇదంతా కూడా. ఇప్పుడు చూసాం మనం, ఈటల రాజేందర్ గారు బీజేపీలో చేరతారు అని కలలో కూడా ఎవరు ఊహించలేదు కదా. ఆయన కూడా ఊహించి ఉండదు. కానీ దర్యాప్తు సంస్థలను వాడుకొని లొంగ తీసుకున్నటువంటి తీరు అక్కడ దాకా దారితీసింది. ఇప్పుడు మునుగోడులో జరుగుతున్నది ఏమిటి? రాజగోపాల్ రెడ్డి గారి మీద ముందు ఈడీ దాడులు, ఆ తర్వాత కండువా కప్పారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఆయనే పోటీలో ఉంటున్నారు. ఇప్పుడు ఆప్ మీద పడుతున్నారు. ఆపు ఢిల్లీలో గెలిచిన తర్వాత ఒక ఆదర్శవంతమైన పాలన అనేక రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు, ఇప్పటిదాకా వామపక్షాల రాష్ట్రాల గురించి ఎక్కువ చెప్పుకునేవాడు. ఇప్పుడు వామపక్షాల తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు జరపడంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఆపు అనేక విషయాల్లో ఆదర్శప్రాయమైనటువంటి కృషి చూస్తున్నారు. ఢిల్లీతో అయిపోతుందని అనుకున్నారు. ఢిల్లీ నుంచి పంజాబ్కి వచ్చింది. పంజాబ్ నుంచి ఇంకా విస్తరించే ప్రమాదం ఉంది అనేటువంటి స్టేజ్లో ఈరోజు కేంద్రంలో బీజేపీ భయపడే పరిస్థితి ఉంది. రేపు జాతీయ స్థాయిలో బీజేపీ ఓటమికి ఆపు చేస్తున్న కృషి కూడా తోడ్పడుతుంది అనేటువంటి భయంలో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. అందుకని కొద్దో గొప్ప ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండి ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్న ఏ పార్టీని బతకనీయదలుచుకోలేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని బతకనీయదలుచుకోలేదు. వెంటాడి వేటాడి లొంగ తీసుకోవడం, లేకపోతే ఆ పార్టీలో చిచ్చు పెట్టి ప్రభుత్వాలను కూలదోయటం, ఇది దాని ఎత్తుగడ చూసాం కదా. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిని చేస్తానన్నది ఉప ముఖ్యమంత్రిని. అంతకుముందు ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో తమ కేంద్ర కార్యవర్గం పెట్టి షిండేలను షిండేల సంగతి తేల్చుతామని అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడే చెప్పిన విషయం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కూడా షిండేల కోసం వెతుకుతున్నారనేది ఓపెన్ గానే చెప్పారు. చెప్పినారు రైట్. ఢిల్లీ, పంజాబ్, ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గుజరాత్లో యాప్ చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఈ రకమైన కుట్ర. దీనికంటే మూలం ఒకటి మనం ఆలోచించాలి. ఏంటంటే ప్రధానమంత్రి పదవికి ఎవరైతే పోటీదారులుగా భావిస్తున్నారో, అంటే వాళ్ళు కానీ జనం కానీ, ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి కేసీఆర్, అలాగే నార్త్ ఇండియా నుంచి నితీష్ కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ గారు, వీళ్ళు అనుకునేవాళ్ళు శరద్ పవార్ గారు. సరే, కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ సరెండర్ అయిపోయినట్టున్నారు. ఎవరు? మమతా బెనర్జీ, శరద్ పవార్. ఇప్పుడు బలంగా నిలబడుతున్నది నితీష్ కుమార్. మొన్న ఆయన బాగా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా పెద్ద షాక్ ఇచ్చారు బీజేపీకి నితీష్ కుమార్. సో ఇటువంటి వీళ్ళని టార్గెట్ చేస్తున్న క్రమంలో ఇవాళ ఆప్ మీద కూడా విరుచుకుపడుతున్నారు. అంటే ఆప్ను కూడా అయితే బలహీనం చేయాలి, వాళ్ళని చీల్చాలి. చూడండి, మీరు పంజాబ్లో ఖచ్చితంగా చీల్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అయితే వీళ్ళు ఎంత గట్టిగా పడతారో మనం చూడాలి. ఈ కేసుల పేరుతో వేధించడం, ఇప్పుడు సిసోడియా మీద కేసులు పెట్టకుండా దీంట్లో ఒక భాగమే. సో అలాగే కేజ్రీవాల్ మీద లెఫ్టినెంట్ గవర్నర్ ఉపయోగించుకొని ఆయన ముప్పు తిప్పలు పెట్టడం, ఆయన అధికారాలను కత్తెరేయటం, పేరుకి ముఖ్యమంత్రి కానీ ఆయన కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే ఇది కూడా ఆయనకి లేదు ఆ ముఖ్యమంత్రికి. సో ఈ రకంగా వాళ్ళు మిగతా సరెండర్ అయిపోయినా వాళ్ళ జోలికి పోవట్లేదు. మీరు గమనించండి బాగా, కొంతమంది ముఖ్యమంత్రులు ఎవరైతే వాళ్ళు సరెండర్ అయిపోయి వాళ్ళకి భజనలు చేస్తున్నారో వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళటం లేదు. ఈడీలు పెట్టలేదు, సిబిఐలు పెట్టలేదు, మంత్రులు పెట్టలేదు. వీళ్ళు ఎవరి మీద అయితే టార్గెట్ చేస్తున్నారో వీళ్ళంతా కూడా బలమైన ప్రజాబలం ఉన్న వాళ్ళ శత్రువులుగా భావిస్తున్నారు. సో ఇలాంటి ప్రవర్తన అనేది ప్రజాస్వామ్యంలో
అది వాంఛనీయం కాదు. ఏదైనా సరే ఎలక్షన్లో తెలుసుకోవాలి. కేజ్రీవాల్ దిగుతాడు, కేసీఆర్ దిగుతాడు, అది కాదండి, ఢిల్లీ మద్యం కేసు అని కేసులు ఒక రకమైన ప్రచారం, ఆ ప్రచారాన్ని మీడియాలో రాయించడం. Yes, yes. అక్కడ ఢిల్లీ సర్కార్ Yeah. ఇక్కడ తెలంగాణ సర్కార్ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేయడం. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక ఎలిగేషన్ చేస్తారు, దాన్ని వెంటనే కొంతమంది రెడీగా ఉంటారు ఈ మీడియాలో, వాళ్ళు దాన్ని అందుకొని ఇంకొంచెం ప్రచారం చేస్తారు. ఇలా జరిగేస్తున్నాయి చాలా కాలం. అంటే గత బీజేపీ వచ్చిన తర్వాత మరి ఎక్కువగా ఉంది ఇది. వీళ్ళు ఇక ప్రత్యేకంగా దీనికి వాట్సాప్ యూనివర్సిటీని పెట్టేసుకున్నారు. ఎస్, వాడు ఏం తప్పు మాట్లాడినా సరే దాన్ని కవర్ చేస్తూ వీళ్ళు కొత్త కొత్త కథలు వేస్తారు, అల్లేసి జనాలు ప్రచారంలో పెడతారు. సో ఇలాంటి వాటిలో భాగంగానే ఇప్పుడు కేజ్రీవాల్ మీద జరిగే దాడి, దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు కేజ్రీవాల్ జనం బలం ఉన్నంతకాలం కేజ్రీవాల్ ఎవరేం చేయలేరు. వీళ్ళు అక్రమంగా జైల్లో పెట్టినా సరే రేపు వాళ్ళు మళ్ళీ పరిశుద్ధులే తిరిగి వెనక్కి వస్తారు. ఎస్, నిజంగా ఇంత నీచ రాజకీయాలు ఉంటాయా ప్రజాస్వామ్యంలో? బీజేపీ పార్టీకి ఉంటుందండి, ఏ పార్టీకి ఉన్నా కానీ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. నిన్న కవిత గారి మీద సోషల్ మీడియాలో ఒక అలిగేషన్ లేపి వెళ్దాం, బ్రేక్ తర్వాత వెళ్దాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఎందుకంటే బెదిరియడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసడం అనే పద్ధతి పెట్టుకొని ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో నాన్ బీజేపీ పార్టీలు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ పార్టీలు ఆ ఏరియాలనే ఇవాళ ఈడీ పనిచేస్తుంది, సిబిఐ పనిచేస్తుంది తప్ప భారతదేశం అంతటా ఈడీ పనిచేయకి సిబిఐకి ఏడా పని ఉండదు. ఒక బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎక్కడైతే ముఖ్యమంత్రులు ఉంటారో ఆ రాష్ట్రాలు యాక్టివ్గా పనిచేయడానికి దాన్ని బూచిగా చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ వేసుకొని వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిన ఒక కుట్ర వాళ్ళ భారతీయ జనతా పార్టీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అమిత్ షా చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. నిజంగా దమ్ముంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్ లేండి, ఆ దమ్ము మీకుందా? ఎస్, ఢిల్లీ సర్కార్పై ఆ విధమైన కుట్రలు జరుగుతుంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా బదనాం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతుర్ని టార్గెట్గా చేసుకుంది బీజేపీ. అవాకులు చివాకులు చేసి బట్టగాల్సి మీద వేసే ప్రయత్నం చేశారు. నిన్న కవిత ముక్త కంఠంతో ఖండించారు, పరువు నష్టం దావా వేస్తామన్నారు. ఎస్ శ్రీనివాస్ గారు, నిన్న కవిత గారి ఖండన చూశాం. అంటే మద్యం ఇంత పెద్ద కుంభకోణం ఉందని మీడియాలో ఒక లీక్ ఇవ్వడం, అవి కొన్ని పత్రికలు మాత్రమే హైలైట్ చేయడం, అంటే మానసికంగా ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వాన్ని బదనాం చేయడం, లేకుంటే ఏదో రకంగా ఇరకాటలు పెట్టే కుట్ర, సిబిఐ కేసులు వస్తున్నాయి, ఈడీ కేసులు వస్తున్నాయని ఒక అసత్య ప్రచారాలు చేయడం. నిన్న జరిగిన పరిణామాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఎంపీ పరేష్ గారు, అదేవిధంగా అల్లప బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే మునిందర్ సిర్సా, వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఈడీలో ఏమైనా ఎంప్లాయీసా, ఏమైనా డైరెక్టర్లా? వీళ్ళ పొజిషన్ ఏంది? వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తే ఇక్కడ బీజేపీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం ఏంది చెప్పండి? అంటే ఈడీ ముందు వీళ్ళతో చేయడం ఏంది? నిజంగా మీకు ఆ చిత్తశుద్ధుడు ఈడీని పంపించుకోండి. నేను కవితకు స్పష్టంగా చెప్పింది, ఎప్పుడు మా తలుపులు తెరిచే ఉంటాయి, ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, మీరు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా నేను ఇస్తా, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, మేము ఎటు పోవట్లేదు, ఇక్కడనే హైదరాబాద్ ఉండడం రండి అని చెప్పి కవితకు చెప్పింది. ఆ స్టేట్మెంట్ సరిపోదా? కావాలని చెప్పి దాన్ని పొలిటికల్ హైలైట్ చేయడానికి వాళ్ళ మీడియాలో వచ్చిన హైలైట్ చేసుకొని ప్రజల్లో ఏంటంటే అవినీతి పరకు ముద్ర వేసి రేపు మునుగోలు ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఒక కుట్రపూరితంగా బీజేపీ నాయకులు దాని ఒక స్కీమ్. ఇప్పుడు బీజేపీ నేతలు కవితగా ఇంటిని ముట్టడించడం ఏంది, అక్కడ దాడి ఏంది, అసలు ఎందుకు ఇంత సీరియస్? వాళ్ళ ప్రజాస్వామ్య నమ్మకం లేదు కండి. ప్రజాస్వామ్య నమ్మకం ఉంటే నిజంగా వాళ్ళు నమ్మే ఈడీ ఉంటాయి కదా, వాళ్ళతోనే దర్యాప్తు చేయించుకోవచ్చు కదా, ఏమంటే సిబిఐతో చేయించుకోవచ్చు కదా. లేదంటే నిజంగా ఒక్కొక్కరు ప్రూవ్ అయితే ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే ఇందిరా పార్కులో ధర్నా ఎవరైనా వద్దన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలిపించుకోవాలని వద్దన్నారా? అసలు ఏం ఆలేసులే కొడుకు పేరు గోవింద్ అన్నట్టుగా ఏం లేకముందే కావాలని చెప్పి ఒక భూమి క్రియేట్ చేసి అవినీతి మనకు ఒక ముద్ర వేసి అధికారం రావాలని చెప్పి బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు చూస్తూ ఉన్నారు. అది తప్పు. వాళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలలో కూడా వాళ్ళందరినీ లొంగ తీసుకునే ఒక ప్రయత్నంలో ప్రజలు మానసికంగా వాళ్ళను ఈ రకంగా క్రియేట్ చేయడం ద్వారా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తే కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసుకున్నారు. ఎందుకు? ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్న విధానం వల్ల ప్రజలు నష్టపోతూ ఉన్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా పోతూ ఉన్నారు, ధరలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి, గ్యాస్ సబ్సిడీ ఇస్తలేరు, అన్ని రకాల ధరలు పెంచుతున్నారు బీజేపీ నాయకులు. ఇవాళ అదేవిధంగా కార్పొరేట్లకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పొలాలను వాళ్ళు వడ్డిస్తున్నారు, కార్పొరేట్లకు ట్యాక్సులు తగ్గిస్తున్నారు, పేదవాళ్లకు ట్యాక్సులు వేస్తూ ఉన్నారు, జిఎస్టీ పేరు మీద చిన్న చిన్న వ్యాపారస్తులను వేధిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు ఇస్తున్నారు, ఇవన్నీ కేసీఆర్ ఎత్తు చూపుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ ఈ భారతదేశంలో ప్రాజెక్టుల కోసం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి జరగాలంటే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి, ప్రాజెక్టులు కట్టినప్పుడే దేశంలో రైతాంగం బాగుపడుతుందని చెప్పి కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాల్లో ఇలా పర్యటించుకుంటూ దేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులను మేధావులను అందరితో చర్చిస్తూ ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఈ దేశంలో రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రచారం చేస్తూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పని అయిపోయింది. దేశంలో
కేసీఆర్ గారు బయలుదేరు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సక్సెస్ఫుల్ లీడర్గా కేసీఆర్ గారు నిలబడ్డారో రేపు కేసీఆర్ గారు ఎంచుకునే ఎజెండా దేశవ్యాప్తంగా ప్రజలు మేధావులు అందరూ యాక్సెప్ట్ చేసి అంటే భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు ఉండే వాళ్ళుగా అనే ఉద్దేశంతోనే ఇవాళ కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటా ఉన్నారు. కల్వకుంట్ల కవిత ఆమె ఉద్యమంలో చేరినప్పటి నుంచి మనం చూస్తున్నాం. ఆమె రాజకీయ జీవితం అనేది మన కళ్ళ ముందే స్టార్ట్ అయింది, ఎదుగుతున్నది. అలా ఆమె ఉద్యమ సమయంలో ఈ జనజాగృతి ఏదో ఒక సంస్థ పెట్టి ఆ వేదిక ద్వారా తెలంగాణ జాగృతి దాని మీద పెట్టి అలాగే బతుకమ్మ దాని మీద కొన్ని కోట్ల మందిని ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఆమె. అంటే ఉద్యమంలో ఇది ఒక పార్ట్, సాంస్కృతికంగా ఒక ఉద్యమం బలపడటానికి ఈ బతుకమ్మ ఆటల పాటలు కూడా చాలా వరకు దోహదపడ్డాయి. వీటన్నిటికీ మూల కారణం కవిత గారని చెప్పడం మనకి డౌట్ ఏం లేదు. అలాంటి వ్యక్తి ఏనాడు కూడా ఇలాంటి అంటే ఆమె కేసీఆర్ గారు కుమార్తె కావచ్చు, అంత మాత్రాన నువ్వు వేరే ఆరోపణలు చేయి, కానీ ఒక నీచమైన ఆరోపణలు ఒక మహిళ మీద ఢిల్లీలో 6 నెలలు కూర్చొని లిక్కర్ దందాలు నడిపిందనే నీచమైన ఆరోపణలు చేసే స్థాయికి బీజేపీ నాయకులు దిగజారారంటే అసలు ఇక వాళ్ళకి నుంచి అసలు మాట్లాడుకోవటమే వృధా. అసలు వాళ్ళు ఖచ్చితంగా జనం వాళ్ళని చెప్పులతో పడతారు వాళ్ళని. తప్పకుండా మనం చెప్పుకోవాలి. ఒక అవకాశం కోసం నువ్వు వేరే ఆరోపణలు చేయి, నువ్వు వేరే రకంగా బిజినెస్ ఆరోపణలు ఒప్పుకుంటాను. నేను రియల్ ఎస్టేట్ కాదు 1,000 ఎకరాలు కాదు చేసిందని చెప్పి ఒప్పుకుంటాను. కానీ లిక్కర్ ఆరోపణ అంటే ఎంత దరిద్రం అసలు అది. అటువంటి ఆరోపణలు చేసేది ఒక మహిళ మీద చేసేది ఈయన గౌరవ మహిళలు అంటే బీజేపీ ఇచ్చే గౌరవం ఇది. ఇంకొక విషయం అంతే, మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. ఒక ఆరోపణలు చేయగానే మన రాష్ట్రంలో కొన్ని మన వీరయ్య గారు క్షమించాలి, ఈ పదప్రయోగానికి క్షుద్ర పత్రికలు కొన్ని ఉన్నాయి. ఈ పత్రికలు ఏం చేస్తాయంటే వాటిని అందుకొని ఇవాళ ఒక పత్రిక రాసింది, కేసీఆర్ గారు తీవ్ర ఆగ్రహం చెందాడు, కవితని పిలిచి చివట్లు పెట్టాడు అన్నట్టుగా ఒక పెద్ద స్టోరీ రాసి పారేసింది. ఏంది ఇది అసలు? అక్కడ ఏ ఆలులే చూలే, ఇప్పుడు మనం శ్రీనివాస్ చెప్పినట్టు గోవింద అన్నట్టు అసలు ఏమీ లేకుండా అంటే ఒకరు ఏదో పిచ్చి ఆరోపణలు చేయగానే దాన్ని నెక్స్ట్ స్టోరీ వీళ్ళు వెళ్ళేస్తారు. అంటే ఏది ఆమె నిజంగా ఏదో కుంభకోణం చేసింది, కేసీఆర్కు తెలియకుండా చేసింది, కేసీఆర్ పిలిచి చివట్లు పెట్టాడు అంటే ఇదేంది జనం నమ్మించడం అన్నమాట. ఇది ఈ నమ్మించే కుట్రలో భాగంగా ఇందులో నీచ ఆరోపణలు చేస్తే ఇది ఖచ్చితంగా మహిళా లోకం ఖండించాలి. వీరే గారు కేసు అంటే చట్టం తన పని తాను పోతుంది కదా. ఈడీ వస్తే ఈడీ రావాలి కదా, సిబిఐ దాడులు జరగాలి కదా. ఎందుకు అంటే ఒక నిరాధారమైన ఆరోపణ చేసి మైండ్ గేమ్ ఆడడం, ఒక డబ్బులో రాలేసి చూపడం, ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈడీ అధికారులు దాడి చేయరు, ఈడీ అధికారులు ఎక్కడా మాట్లాడరు, కానీ బీజేపీ నాయకులు పలానోళ్ల మీద ఈడీ దాడి చేస్తుంది అని మాట్లాడతారు. అంటే ఈడీకి ఎవరెవరి మీద దాడి చేయాలో బీజేపీ నాయకులు లిస్ట్ ఇస్తుంటే ఆ లిస్టు ప్రకారం ఈడీ దాడులు చేస్తుందా? ఇప్పుడు ఆ విషయమే కన్ఫర్మ్ చేస్తున్నారు వీళ్ళు. లేదు, ఈడీ ఎవరి మీద దాడి చేయాలనుకున్నా ముందు బీజేపీ నాయకులకు చెప్పి వాళ్ళు ఆమోదించిన వాళ్ళకి మీదకే దాడి చేస్తుందా? అంటే ఈడీ ఒక ప్రభుత్వంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థగా పనిచేస్తుందా, లేకపోతే బీజేపీ చేతుల్లో పావుగా పనిచేస్తుందా తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు అనేక సందర్భాల్లో చూస్తున్నాం. బీజేపీ నాయకులు చెప్తుంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో బీజేపీ నాయకులు అదే పాట, కేంద్రంలో బీజేపీ నాయకులు అదే పాట. పలానోళ్ల మీద ఈడీ దాడులు చేస్తుంది, పలానోళ్ల మీద ఈడీ దాడులు చేస్తుంది. వీళ్ళకి ఏమైనా కలొచ్చిందా వాళ్ళ మీద ఈడీ దాడులు చేస్తుందని? అంటే వాళ్లే చెప్పు ఉండాలి, లేదా వీళ్ళు వాళ్లకు లిస్ట్ ఇచ్చి ఉండాలి, పలానోళ్ల మీద దాడి చేయమని. అంటే స్వతంత్ర వ్యవస్థలుగా ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలను, రాజ్యాంగ వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేయనీయకుండా మోడీ చేతుల్లో పెట్టుకోవటం, అక్కడి నుంచి బీజేపీ చేతుల్లో పెట్టుకోవటం, అక్కడి నుంచి కేంద్రమే కాదు కింది స్థాయి వరకు ప్రతి బీజేపీ కార్యకర్త, ప్రతి బీజేపీ నాయకుడు ఈడీ పేరు వాడుకోవటం, ఈ రాజ్యాంగాన్ని ఏ స్థితికి దిగజార్చుతున్నట్టు వీళ్ళు, ప్రజాస్వామ్యాన్ని ఏ స్థితికి దిగజార్చుతున్నట్టు వీళ్ళు. ఈడీగా పనిచేసి వాళ్ళ దర్యాప్తులో ఎక్కడైనా లోపాలుంటే కేసులు పెట్టుకోండి, దర్యాప్తు చేయండి, దాన్ని ఎవరు వద్దన్నారు? చట్టం పని చట్టం చేయనివ్వండి. అట్లా కాకుండా బీజేపీ నాయకులు ఈడీ ఏం చేయబోతుందో చెప్తున్నారు. వారు చెప్పడం రైట్. శ్రీనివాస్ గారు, నిన్న వారు సీరియస్గా కౌంటర్ ఇచ్చారు. నాపై నిరాధారణమైన ఆరోపణలు చేయకూడదు, ఆ మాఫియాకి నాకు సంబంధం లేదు, నాకు అసలు ఇన్వాల్వ్మెంట్ లేదన్నారు. అయినప్పటికీ కూడా బండి సంజయ్ లాంటి వారు బీజేపీ నేతలు చిరువేలు పలుగా చేస్తున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఈడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వలే, ఈడీ కవితకి ఇంటికి రాలే, ఈడీ మరొకళ్ళు ఇంటికి పోలే, ఓన్లీ ఢిల్లీ సిసోడియా ఒక అంశాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళ బీజేపీ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే మునిందర్ సిర్సా గారు, అదేవిధంగా ఎంపీ పరేష్ వాళ్ళు ఒక స్టేట్మెంట్, వాళ్ళతోనే స్టేట్మెంట్ ఇప్పించి వాళ్ళు ఇక్కడ వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఒక ఇల్లు ముట్టడి ప్రోగ్రామ్ చెప్పి ఒక క్రియేట్ చేసి
ప్రజలు ఏదో జరిగిందని అనుకోవాలని ఉద్దేశం ఒక భూమి క్రియేట్ చేయాలి. భూమి క్రియేట్ చేసి నమ్మించాలని ఒక ప్రయత్నం తప్ప వాళ్ళకి ఎలాంటి వేరే లేదు. నిజంగా వాళ్ళకి ఆ సంబంధం ఉంటే ఈడీతో రైట్ చేయించచ్చు కదా, ఎందుకు చేయించలేకపోతున్నారు చెప్పండి. వీళ్ళొక లెటర్ బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఒక లెటర్ రాయొచ్చు కదా. కేంద్రంలో వాళ్ళే అధికారం ఉన్నారు కదా, చేయలేకపోతున్నారు. ఆధారం లేదనే కదా. చిన్న ఇష్యూ అక్కడ ఢిల్లీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి, ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయాలి. అదేనా బిహైండ్ ద స్టోరీ. కవిత గారి మీద ఏదో ఆరోపణలు చేస్తే కేసీఆర్ గారు లొంగొస్తాడని భయపడతాడని వాళ్ళు అనుకుంటున్నారు. కవిత గారు అదే చెప్పారు కదా, మీరు కావాలంటే ఎంక్వైరీ సంస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి, చేసి దర్యాప్తు చేసుకోండి, ఈడీ వాళ్ళని పంపించుకోండి. ఆయన చాలా కేటగిరీగా స్పష్టంగా చెప్పారు. కోర్టు కూడా వెళ్తున్నారు, దావా ఇస్తున్నట్టు, పరువు నష్టం దావా ఇస్తున్నట్ట. మరి ఇన్ని వీళ్ళు ఇటు పక్క నుంచినప్పుడు మరి బండి సంజయ్ అనే వ్యక్తి అతను అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎవడో ఒకడు తోకాననే ఎగ్గో పూలు అంటాడు ఇంకోడు. ఈ రకంగా ఏంటంటే వీళ్ళు ఒక ముఠా, ఇదంతా మాఫియా ముఠా ఇదంతా. ఇది ఒకడు ఆరోపణ చేయటం, ఇంకోటి సమర్థించడం, ఇంకోటి దాన్ని మళ్ళీ రైజ్ చేయటం, ఈ రకంగా ఆ భాగం క్రమంలో దాంట్లోనే ఆ భాగంలో ఇవాళ కొత్తగా ఈ కవిత ఏంటంటే నిన్న ఢిల్లీలో ఎంపీ ప్రెస్ మీట్ అట్లా అవుతుంది, అవును 5-10 నిమిషాల్లోకి బీజేపీ నేతలు కవిత గారి దగ్గరకు వచ్చారు. కుట్ర అండి అంతే. ఏంటంటే వాళ్ళ స్క్రిప్ట్ కదా, వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు పోతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా అవేర్గా ఉన్నారు. వాళ్ళ మోసకారి మాటలకు ప్రజలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఎవరు లేరు. ఎస్, మరొక ముఖ్యమైన వార్త, గుజరాత్కు గులాములు. గుజరాత్ నేతలకు చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవం. నిజంగా కూడా ఇది కాస్త తలదించుకునే అంశం. ఈ వార్త అన్ని మెజార్టీ దినపత్రికలు మొదటి పేజీలో క్యారీ చేశాయి. అమిత్ షా చెప్పులు బండి సంజయ్ మోయడం ఏంటి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పట్టడం ఏంటి, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హోంశాఖ మంత్రి చెప్పులు మోస్తున్నారంటే అసలు మనం చెప్పుకోవడానికే ఒక రకంగా ఉంది. చెప్పులు మోసడం మీ బతుకు అని నిన్న సిపిఐ నారాయణ కూడా సీరియస్గా కమెంట్ చేశారు. దీని మీద వీరయ్య గారు ఏమంటారో చిన్న కొనసాగుతుంది. వీరయ్య గారు, బీజేపీ రాష్ట్ర నేతల దౌర్భాగ్య బానిసత్వం గురించి ఏం చెప్తారు? అమిత్ షా చెప్పులు మోసిన వార్త నిన్న అన్ని టీవీలలో ఇవాళ అన్ని పత్రికల్లో హైలైట్ అయింది. అంటే నిజంగా కూడా బానిసత్వం ఇంత ఉంటుందా? చాలా బాధాకరమైన విషయం. మనం ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ చెప్పుల్లో కాళ్ళు పెట్టింది బీజేపీ అని చెప్పుకుంటున్నాం, కాంగ్రెస్ కు వారసురాలుగా తయారైంది. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఏ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పులు మోసేటువంటి స్థితికి వచ్చినట్టుగా మనం ఇంతవరకు వినలేదు. మరి బీజేపీలో ఈ స్థితి ఎందుకు వచ్చింది? అమిత్ షాకు, మోడీకి చెప్పులు మోస్తే తప్ప మనం ఇక్కడ నిలబడలేము అనేటువంటి స్థితికి ఎందుకు చేరుకున్నారు బీజేపీ నాయకత్వం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఒక రాష్ట్ర అధికార పార్టీకి రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పులు మోస్తే అది వ్యక్తిగతం కూడా కాదు కదా, అది ఆ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి తమ కార్యకర్తలు, తమ నాయకులు, తమ ఓటేస్తున్నటువంటి ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా అమిత్ షా పాదాల దగ్గర పెట్టడమే కదా. ఇది అవమానకరమైనటువంటి విషయం. ఇంతటి అవమానకరమైన పద్ధతుల్లో తమ పదవులను రక్షించుకోవడానికో లేదా భవిష్యత్తులో ఏమైనా ఆశించి చేయదలుచుకుంటేనో మరి ఇట్లా చేయాలా, ఈ పద్ధతుల్లో చేయాలా? ఇది కొంత ఆ నాయకులు ఆలోచించుకోవాల్సిన విషయం. రెండోది ఏంటంటే, సరే ఏదో ఒకటి ఆశించి, ఏదో ఒకటి లాభం ఆశించి ఎలాంటి సేవకైనా సిద్ధపడేటువంటి నాయకులు కొంతమంది చేస్తారనుకుందాం. అసలు ఆ చెప్పులు మోయించే పని కేంద్ర నాయకుడు ఎట్లా అంగీకరించారు? కాదు, బండి సంజయ్ గారి వివరణ ఏంటంటే, పెద్దాయన కాబట్టి చెప్పులు మోస్తే తప్పేంది అంటారు, ఇంకా దాన్ని సమర్థించుకోవడం. పెద్ద ఆయన కాబట్టి చెప్పులు మోస్తే తప్పేంది అని అంటే, మీ తండ్రి చెప్పులు మోయి నాకు అభ్యంతరం లేదు, తల్లి చెప్పులు మోయి నాకు అభ్యంతరం లేదు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ పార్టీలో నాయకులుగా ఉన్నారు, మీరు రాష్ట్రానికి అధ్యక్షులు, ఆయన కేంద్రంలో బీజేపీ నాయకుడు, హోంమంత్రి. ఇవన్నీ పక్కన పెట్టి నాకు ఆయన పెద్ద ఆయన కాబట్టి అని అంటే, మరి మీరు రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు, ఆయన హోంమంత్రి కాకముందు ఆయన పెద్ద ఆయన అని చెప్పేసి ఎప్పుడైనా మీరు చెప్పులు మోసారా? అందుకని పెద్ద ఆయన అనే పేరు మీద తప్పుకుంటే కుదరదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తమ పార్టీ శ్రేణులకు చెప్పుకోవాలి, తమ పార్టీకి ఓటేస్తున్న వాళ్ళకి చెప్పుకోవాలి, తమ పార్టీలో నాయకులకు చెప్పుకోవాలి సమాధానం. మనందరికీ చెప్పుకున్నా చెప్పుకోకపోయినా బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలందరి ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కదా ఇది. ఎందుకంటే ఆ పార్టీకి నాయకుడు ఆయన. అందుకని ఇది బాధాకరమైన విషయం. దేశంలో రాజకీయాలు ఈ స్థితికి పోతున్నాయి. ఆ పదవుల కోసం, అధికారం కోసం ఎలాంటి పనికైనా సిద్ధపడతామా? చాలా ఆందోళనకరమైన విషయం. ఎస్, మురళి గారు, మీరు నిన్న ఫేస్బుక్లో మంచి మీ వాళ్ళతో చూశారు,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పుట్టుక చూడండి, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పుట్టుక చూడండి. ఢిల్లీతో ఫైట్ చేశారు, ఢిల్లీని గల్లబట్టుకున్నారు, Yes. కానీ ఎక్కడ కూడా బానిసత్వంగా వ్యవహరించలేదు. ఇప్పుడు బానిసత్వం ఒకప్పుడు ఉండేది. అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, మన వీరయ్య గారికి బాగా తెలిసేది. ఒకప్పుడు టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంజయ్ గాంధీ అనే ఒక ఎంపీ Yes. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయంలో ఎవరో ఒక సినిమా హీరోని తీసుకొని ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఆ ల్యాండ్ మెట్ల మించి ఒక చెప్పు జారి కింద పడింది. అక్కడే ఉన్న అంజయ్ గారు తీసి టక్కన తీసి సంజయ్ గాంధీకి ఇచ్చారు. అది చాలా విమర్శ పారింది. అప్పుడు ఒక ఈ స్థానంలో ఉన్న వ్యక్తి ఏంటి ఈ ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవం అమ్మేసుకున్నాడనే ఒక మాటను పట్టుకుని ఎన్టీ రామారావు గారు విచలరైపోయారు. తర్వాత పార్టీ పెట్టి ఇవాళ మళ్ళీ 40 ఏళ్ళ నుంచి మనం ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఇవాళ నిన్న ఈయన సంజయ్ గాంధీ మన బండి సంజయ్ గారు అమిత్ షాకి సరే అది తప్పు చేశాడు, చాలా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పని ఇది. ఆయన ఇచ్చిన వివరణ మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు పెద్ద ఆయన కాబట్టి ఇచ్చానని చెప్పుకుంటే అక్కడ మిగతా పెద్దవాళ్ళు ఇంకెవరు లేరు అక్కడ. అమిత్ షా కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఏంది ఉన్నారు కేంద్ర హోంమంత్రి కాబట్టి నీకు పెద్దవాడు అయినాడా, వయసులో పెద్దవాడు కదా. వస్తుంది మనం వేరే గారు చెప్పినట్టు ఖచ్చితంగా నీ తల్లిదండ్రులకు ఇస్తావా నువ్వు ఆ రకంగా ఎప్పుడైనా? నీ తండ్రి బయటకు వెళ్తున్నప్పుడు ఇదిగో నాన్న చెప్పులు వేసుకోని చెప్పని ఇచ్చేవా చెప్పులు చేతులకి? ఇలాంటి నీచమైన హీనమైన పనులు దిగజారుతారనేది. ఆయన ఆల్రెడీ ఎంపీ ఉన్నాడు, అంటే లోక్సభ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు తెలంగాణ నుంచి. మరి అటువంటి వ్యక్తి నువ్వు చేస్తే ఒక పని చేస్తే ఖచ్చితంగా అది నువ్వు ప్రాతినిధ్యం వస్తున్న ప్రాంతానికి అవమానం. కరీంనగర్ ప్రజలు నిలదీయాలి. ఇప్పుడు ఎందుకు ఆయన చెప్పులు ఇచ్చావు? ఆత్మగౌరవంతో నిన్ను ఒక ఎంపీని చేస్తే నువ్వు ఆ ఢిల్లీ వాళ్ళకి నువ్వు చెప్పులు అందిస్తావా అని నిజంగా రేపు ఈయన కరీంనగర్ వెళ్ళినప్పుడు నిలదీయాలి. నెక్స్ట్ టైం రేపు పోటీ చేసినప్పుడు నిలదీయాలి. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు జలగం వెంకటరావు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పేవారు, రోజుకు మనం ఎన్ని మంచినీళ్ళ గ్లాసులు తాగుతున్నామో కూడా జనం కౌంట్ చేస్తారని చెప్పేవాడు ఆయన. అంటే ఏంది, రాజకీయ నాయకుల మీద ప్రజలు నిరంతరం నిఘా పెడతారు. వీళ్ళు ఏం పనులు చేస్తారో గమనిస్తారు. ప్రజలు కాబట్టి మనం ఎన్నుకున్న వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో చూస్తారు వాళ్ళు. ఇవాళ సంజయ్ చేసిన పని అనేది ఖచ్చితంగా తల వంచుకోవాల్సిన పని. ఆయన నేను తప్పు చేశాను క్షమించండి ఒక మాట చెబితే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. నువ్వు సమర్థించుకుంటూ పోతే అది ఇంకా రేగిపోతుంది. సోషల్ మీడియా కాదు, రేపు ఇంటర్నేషనల్ మీడియా కూడా మొత్తం దీనికి రాస్తుంది. చెప్తారు బండి సంజయ్ గురించి. బండి సంజయ్ గారి మాటలకు క్రెడిబిలిటీ ఉందండి. వాళ్ళు అంటారు రాజీనామా ఇస్తేనే పథకాలు అమలవుతాయి అని. ఇలా మొన్న మునుగోలో మాట్లాడు, హుజరాబాద్లో మాట్లాడు, దుబాకలో మాట్లాడుతుండు. ఇవాళ నేను బండి సంజయ్ గారికి సవాల్ ఇస్తూ ఉన్నా. రాజీనామా ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందంటే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయి, తీర్పిస్తారు, ప్రజలు చూస్తారు కదా. నిజంగా నీకు కరీంనగర్ ప్రజల మీద ప్రేమ ఉంటే రాజగోపాల్ రెడ్డి ఎట్లయితే రాజీనామా చేసిండో నువ్వు కూడా రాజీనామా చేయి, ఎన్నికలకు రా. ఆ ధైర్యం మీకుందా? ఎందుకంటే ఏదో గాలిలో గెలిచిండు బండి సంజయ్ గారు, ఏదో గాలిలో గెలిచి ఇవాళ బీజేపీ అధ్యక్షుడు ఇచ్చినందుకు మొత్తం తిరుక్కుంటూ ఏదో ప్రచారం చేస్తుండు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ అని చాప్టర్ క్లోజ్ అండి. దేశం మొత్తం మీద పోతుంది. దేశం మొత్తం మీద అన్ని వర్గాల ప్రజలు ఇవాళ బీజేపీని ఇవాళ విమర్శిస్తున్నారు. వాళ్ళు మానవ హక్కులు మొత్తం మంట కలుపుతున్నారు. బీజేపీ నాయకులు వాళ్ళకి మానవత్వం లేదు. ప్రొఫెసర్ సాయిబాబా గారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని తీసుకెళ్ళి ఇలా మహారాష్ట్రలో జైల్లో పెట్టిరు. ఈటల గారు మాట్లాడతారు కదా మానవత్వం అని చెప్పి. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎన్ఐ యాక్టివిటీ తీసుకొచ్చి జైల్లో పెట్టిరు. విడుదల వేయచ్చు కదా. ఇలా వరవరవారు ఇప్పుడు కూడా తెలంగాణకు రాలేని పరిస్థితి వాళ్ళు ఉన్నది. బెయిల్ ఇచ్చిన కండిషన్ బెయిల్ ఇది మహారాష్ట్రలోనే ఉండాలి. ఇక అలాంటి నాయకులు బీజేపీ నాయకులను తెలంగాణ ప్రజలు గమనించారా? తెలంగాణ ప్రాంతం ఉద్యమాల పోరాటాల వారసత్వం నుంచి ఎదిగిన రాజకీయ నాయకత్వం ఇక్కడ తెలంగాణలో ఉంది. విద్యార్థులు మేధావులు ఎవరైనా కూడా ఆ కోణంలో ఆలోచన ఇస్తారు. వీళ్ళ బీజేపీకి ఇవాళ తెలంగాణలో నూకలు చెల్లినాయి. వాళ్ళు బ్లాక్మెయిల్ వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పు చేతుల్లో పెట్టిన ఒక ప్రయత్నాన్ని బీజేపీ నాయకులు చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇవాళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గారు ఉన్నారు. 8 ఏళ్ళ నుంచి బీజేపీగా కేంద్రంలో అధికారం ఉన్నది. మరి ఎందుకు ఈడీ రైడ్ చేయలే? ఐటీ రైడ్స్ అప్పుడు ఎందుకు కాలే? ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చే టైంలోనే వారు గట్టిగా శివసేన తరఫున వాయిస్ వినిపిస్తారని చెప్పి కుట్రపూరితంగా బ్లాక్మెయిల్ బెదిరించడానికి ఆయన ఇవాళ కేసులు పెట్టి ఇవాళ జైలు వేసే ప్రయత్నాన్ని ఇవాళ బీజేపీ నాయకులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు గమనిస్తారు. దేశం మొత్తం మీద శివసేన బీజేపీ యొక్క ఆగడాలను, వాళ్ళ విధానాలను, వాళ్ళ స్టేట్మెంట్లను, అమిత్ షా స్టేట్మెంట్లను, నరేంద్ర మోడీ స్టేట్మెంట్లను ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకు కాలం చెల్లింది. వాళ్ళ ప్రాంతీయ పార్టీల పుట్టుకన చూడండి, ధిక్కార స్వరంతంగా ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టినా, కేసీఆర్ గారు పెట్టినా ఆత్మగౌరవం. జాతీయ నాయకులు ఎప్పుడైతే రాష్ట్రాల్లోకి వచ్చి లోకల్ నాయకుల్ని, అంటే జనం గౌరవించే నాయకుల్ని అవమాన పాలు చేస్తారో చాలండి. వచ్చిన విధించుకుంటే చాలు 10 మంది ముందు, ఇంకా పరుగు పోయినట్టే కదా. ఇలాంటి అవమానాలు భరించలేకనే దేశమంతటా ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి. తెలుగుదేశం పార్టీ పుట్టి అదే పుట్టుక, టీఆర్ఎస్కు అదే ఆత్మగౌరవం, అన్ని ప్రాతిపదికలు. తమిళనాడు డిఎంకే, ఏడీఎంకే ఇవన్నీ ఆత్మగౌరవాలే. జాతీయ పార్టీలు ఏవైనా సరే రాష్ట్రాల్లోకి వచ్చి పెత్తనం చేయకూడదు. జాతీయ భావం ఉండాలి ప్రతి వాళ్ళకి.
ఈ దేశం మంది అనే భావం ఉండాలి. కానీ జాతీయ పార్టీల పెత్తనాన్ని మాత్రం సహించకూడదు. వాళ్ళు ఎప్పుడైతే సక్రమంగా అంటే అందరినీ సమానంగా గౌరవిస్తారో, ఇప్పుడు మన మోడీ గారు అయితే మాత్రం ఈయనకు అందరినీ సమానంగా గౌరవించే తత్వం అయితే ఈయనకి లేదు, బీజేపీకే లేదు అది. కాబట్టే ఇలాంటి చర్చలు మనకు వస్తున్నాయి ముందుకి. రైట్ వీరయ్య గారు, ఇంకా ఏం చెప్తారు? నిజంగా తెలంగాణ సమాజానికి అత్యంత అవమానకర చర్య అని నిన్న నెటిజన్స్ పెద్ద ఎత్తున మండిపడ్డారు. నిజంగా కూడా ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ తీరును మనం నిజంగా ఎలా చూడాలి? ఇప్పుడు తెలంగాణ మొత్తానికి అవమానకరమైన చర్య అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ మొత్తానికి ప్రతినిధి కాదు, తెలంగాణ ప్రజలందరికీ ఆయన ప్రతినిధి కాదు, తెలంగాణలో ఉన్న బీజేపీకి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు. కాబట్టి బీజేపీ కార్యకర్తల, బీజేపీ నాయకులు, బీజేపీకి ఓటేస్తున్నటువంటి ప్రజలకు మాత్రం ఇది అవమానకరమైనటువంటి చర్య. రెండోది, ఆయన ఒక పార్లమెంటు స్థానాన్ని నుంచి ఎన్నికయ్యారు. ఆ పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి ప్రజలకు అవమానకరమైనటువంటి చర్య. తప్పకుండా వాళ్ళందరికీ జవాబు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది. ప్రజలకు జవాబు చెప్పుకోవాలి, ఆయన ఓటేసినటువంటి ప్రజలకు జవాబు చెప్పుకోవాలి. ఆయనను ఎన్నుకున్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా సహిస్తారేమో తెలియదు నాకు. అంటే ఒక శాసన వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఒక స్థానంలో ఉన్న వ్యక్తి అలా చేయడాన్ని చాలా అంటే మనం డైజెస్ట్ చేసుకోలేము. ఎంపీగా ఉన్నట్టు చేయకూడదు అట్లా. ఇప్పుడు అసలు కేంద్ర నాయకత్వం ఎట్లా ప్రోత్సహిస్తోంది? ఇది విషయం. అది కేంద్ర నాయకత్వం దాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఆ పని చేస్తున్నాడు అంటే ఆ రాష్ట్ర అధ్యక్షుడి పట్ల ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కింది స్థాయి నాయకులు కూడా ఆ పని చేయాలని చెప్పడమే కదా. అంటే పార్టీలో ఇక బానిస పోకడలు, పై నాయకుల పాదసేవ చేసుకుంటే తప్ప భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక సంప్రదాయాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇంకొకటి, అమిత్ షా కూడా ప్రజాస్వామ్య విలువలకు కూడా ప్రమాదకరం. అమిత్ షా ప్రచారం చేశారు. ఆయన వచ్చే ముందు ఎవరు దళితుల ఇంట్లో వెళ్ళి భోజనం చేస్తాడని చాలా చేశారు. అంటే ఈ అమిత్ షాకి ఇదే కాదు, ఈ బీజేపీ వాళ్ళందరికీ ఉంది ఇది. వాళ్ళు ఎక్కడికి పోయినా సరే పర్యటనలకి ఏదో దళితులింటో ప్రోగ్రాం పెట్టుకుంటారు. అంటే ఏది మేము దళితులందరినీ సమానంగా చూస్తున్నాము అని ప్రచారం చేసుకోవడం. అది దాడులు చేస్తారు, టార్గెట్ చేస్తారు. నిన్న ఇక్కడ పోయి దళిత బంధువులు ఏర్పాటు చేస్తారు వాళ్ళు. దళిత బంధువు కేసీఆర్ ఒక్కరమే దేశంలో అందరికి ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు, కేసీఆర్ మాత్రమే దళిత బంధు అని చెప్పి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈ దళిత బంధును వాళ్ళు విమర్శిస్తారు. దళితులతో పోయి ప్రచారం హక్కు బీజేపీకే లేదు అసలు. ఇవాళ కేసీఆర్ గారు దేశంలో దళిత బంధు పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళ నిజంగా ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా మీరు కూడా దళిత బంధు పెట్టండి. కేసీఆర్ గారు ఎట్లయితే రైతు బంధు ఇక్కడ పెట్టే దాన్ని కాపీ కొట్టి ఇవాళ కిసాన్ పథకం మీద మీరు పెట్టారు కదా, ఆ విధంగా దేశవ్యాప్తంగా దళిత బంధుని పెట్టచ్చు కదా. పెట్టేద్దాము బీజేపీకి ఉన్నదా? బీసీలకు పెట్టేద్దాము బీజేపీ ఉన్నదా? కనీసం సెంట్రల్లో బీజేపీకి బీసీలకు కనీసం ఒక డిపార్ట్మెంట్ పెట్టే దిక్కు కూడా లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి. అలాంటి నాయకుడు బీజేపీ శాసన వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి అలా చెప్పులు మోయడం, పాదసేవ చేయడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. తెలంగాణ సమాజం గర్హిస్తున్నది. నిజంగా కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో చెప్పులు మోసిన తీరు నిన్న చాలా వివాదాస్పదమైంది. ఆ వార్త ఒక్కసారిగా కుదిపేసింది. మెజార్టీ దినపత్రికల్లో కూడా ఈ వార్త హైలైట్ అయింది. ఇది వాటి చర్చ కార్యక్రమం. చర్చలో పాల్గొన్న వీరయ్య గారికి, మురళీమోహన్ రావు గారికి, గెల్లు శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.